హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓం నమ శివాయ. జై కొండ దేవత సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, వనదుర్గ పలుకు, ఓం శక్తి అమ్మవారు వనదేవి. జై కొండ దేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఆగస్టు నెల ఈ తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి మేనుగా చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 2, ఖర్చులో 8, అవమానాలు 1, రాజపూజిత 5 ఈ విధంగా కనబడుతున్నాయి. అదృష్టము, జీవితము, లలాటకము, యోగములో చూసుకుంటే వీళ్ళకి మంచి అదృష్ట గడియలు రాబోతున్నాయి, స్టార్ట్ అయినాయి. ఇక ఒక్కొక్క స్టెప్పు ఎదగాల్సిన టైము దగ్గరకు వచ్చేసింది. మరి ఈ రాశి వాళ్ళకి 15వ తారీఖు నుంచి కొన్ని నూతన పనులు, నూతన గృహాలు, నూతన కార్యక్రమాలు, పెద్దవి కొన్ని పూర్తి చేయాల్సినవి ఇలా జాతక ఫలితంలో కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా రుణబాధల్లో పడిపోయి మైండు, మనసు మానసికంగా ఇబ్బంది పాలైపోయి ఆ మానసికంతోని చాలా కుమిలిపోతుంటారు వీళ్ళు. ఈ కుమిలిపోయిన దానివల్ల వీళ్ళ టాలెంట్ని బయటకు చూపించుకోకుండా అదో గతి పాలైపోతుంటారు. ఎందుకంటే వీళ్ళు మెయిన్గా చేయాల్సిన మెయిన్ కార్యక్రమం ఏంటంటే ఫస్ట్లోనే వీళ్ళకున్న పనులు, కార్యక్రమాలని కొంచెం జాగ్రత్త తీసుకోకుండా ఏమి కాదులే, మన బంధువులేలే, మన స్నేహితులేలే అనుకొని వీళ్ళు ఫస్ట్లో చేసిన ఒక తప్పు వల్ల ఇప్పుడు జీవితకాంతం ముందు వీళ్ళు చాలా వరకు బాధలు పడాల్సిన యోగం అనేది కనబడుతుంది. ఆ బాధలు, ఆ కష్టాలు అవన్నీ తొలగిపోవాలనుకుంటే వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాల్లో బంధువుల్ని, మిత్రుల్ని, స్నేహితుల్ని కొన్ని రోజుల వరకు పక్కకు పెట్టాల్సి వస్తుంది. అన్నీ కావాలంటే మనకు దక్కవు, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. మరి అన్నీ కావాలంటే మనకి ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతుంటాం. ఇప్పుడు నువ్వు మంచి చేసినా కూడా చెడైపోతుంది. నువ్వు ఇన్ని రోజులు చేసిన మంచితనము ఒక్క చిన్న పని ద్వారాగా అది బ్రేక్ అయిపోతుంటుంది. అది బ్రేక్ అయిపోయిన దాని వలన మళ్ళీ నువ్వు మంచి పనులు చేయాలంటే చేయలేవు కదా. మనసులో అనేది అరే ఇలా నమ్మక ద్రోహమైన మనుషులు ఉన్నారా, మనసులో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారా, ఇంత కఠినమైన మనుషులు ఉన్నారా అన్నట్టుగా మనసులో ఒక బాధాకరమైన విధానం అనేది మైండ్లో పడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో తొందరపాటు లేకోకుండా నిదానంగా ఆలోచించి దానికి ఏ విధంగా పోతే మనకు బాగుంటుందా అనేది ఆ విధంగా మీరు మూవ్ అవుతేనే మీకు మంచి శుభ ఫలితాలు. మీరు ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కారు, మళ్ళీ ఇంకొక స్టెప్ ఎక్కుకుంటూ మీరు అనుకున్న స్థాయి కల్లా ఎదగలుగుతారు. ఈ రుణబాధలు కూడా కొన్ని తీరిపోయే రోజులు దగ్గరకు వచ్చేసినాయి. మీకు శని ప్రభావం తొలగిపోయింది, రావులో నుంచి కేతువుకు వచ్చేసింది. మరి ఇప్పుడు గురుదశ ప్రారంభమైంది. ఇక శుక్రదశలో నుంచి రాబోతుంది. ఆ శుక్రదశ కానీ మీకు వచ్చిందిరా అంటే మీ జీవితంలో మీరు పట్టిందల్లా బంగారమే, మీరు అనుకున్నదల్లా విజయం, సాధించే కార్యక్రమం, అనుకునే పనులు మీకు మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న దాని వలన మీ లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది. మీరు ప్రేమించే స్త్రీ విషయాల్లో కానీ, మరి కొన్ని ప్రేమించిన వాళ్ళ వల్ల నుంచి కూడా కొన్ని చాలా నష్టాలు కూడా, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. దాంట్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ప్రేమిస్తారు కానీ వాళ్ళు నిన్ను ప్రేమించినట్టుగా నటిస్తారు, నటించి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తారు. కాబట్టి మీరు ప్రేమించే విషయాలలో అతి జాగ్రత్తగా మీరు ఆలోచిస్తేనే మీరు ప్రేమించాలి. లేదు ఏమి కాదులే అనుకోండి, మీరు మూవ్ అయ్యారనుకోండి, మీ జీవితాంతం బాధపడే సిచ్యువేషన్లో కొన్ని కనబడుతుంటాయి, వస్తాయి.
మిమ్మల్ని పోలీస్ స్టేషన్ దాకా ఎత్తబోయే టయాలు అనేది ఎదురవుతాయి. కాబట్టి మీరు అతి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యము. జాగ్రత్త పడండి. ఆ భగవంతుడు దయ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలు చేయండి. శనివారం వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తే మీకు అన్నీ కలిసి వస్తాయి. మనసు బాగుంటుంది. శనివారం అనేది పచ్చకర్పూరం తెప్పించేసి మీ ఇంట్లో పూజ అనేది పెట్టేసిన దాని వెడల మీకు అన్ని శుభాలు విజయాలు జరుగుతాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించిన వెడల మీకు అన్ని ఏ సమస్య అయినా కూడా చూసి చెప్పగలుగుతాము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.